It's just a guideline that TET will be conducted twice. Only once, means. There's been amended long back twice. It has this year. It has not been conducted. You are not inclined to interfere. 2020. Lord, may I just The petitioners may seek remedy before the High Court. Lord, more than 2 lakhs are being affected. Lord, my petition before High Court may be listed, my Lord, because it is not getting listed. Otherwise, I would not have. This is no way you are. One of the basic rules is that parallel proceedings are not permitted. That's why, Lord, I have disclosed it because you have disclosed it very good, but you have to find out your remedy before the High Court. I am unable to get a listing before High Court because of the ensuing vacation. It is showing in the scrutiny. I have followed up with The High Court was of the opinion that there is no urgency. With the batch filed, refused to interfere. Now this batch files and that has not been listed. Examination. Now they are coming Go before the High Court. Go before the Lord, then I will withdraw, my Lord, and with liberty, my Lord. withdrawn. My Lord, with liberty, my Lord. At least, my Lord. After arguing for some time, Land Council appearing for the petitioner seeks permission to withdraw this petition under Article 32. He also seeks liberty to pursue his remedy before the High Court, where his petition under 226 is pending. Great. Permission granted, dismissed as withdrawn with liberty as well. That's just one direction that it may be listed. If your Lordship should be can just indulge me to that because it is not Before the getting Chief Justice, with this order, the Chief Justice will take care of your problem. I'm deeply over. Deeply over. Item 54. May please. But this is read. ఈ వీడియో ప్రకారం మనకేం అర్థమవుతుందంటే మీరు ఏదైనా ఉంటే హైకోర్టులో తేల్చుకోండి అని చెప్పేసి సుప్రీంకోర్టు నీట్గా సైడ్ అయిపోయింది. సుప్రీంకోర్టు అయితే తిరస్కరించింది. దీన్ని బట్టి మనకు ఒక విషయం అయితే క్లారిటీగా అర్థమవుతుంది. ప్రభుత్వం మొండి వైఖరితో పరీక్షలు పెట్టాలంటే ఖచ్చితంగా జూన్ 6వ తారీఖు నుంచి పరీక్షలు అయితే జరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఏం చేయాలన్నా కానీ ప్రభుత్వం చేతుల్లోనే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ పరీక్షలకు సంబంధించి మరొక 45 రోజుల సమయాన్ని పొడిగించాలన్నా లేదంటే యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం జూన్ 6వ తారీఖు నుంచి పరీక్షలు పెట్టాలన్నా అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వ చేతుల్లోకి వెళ్ళిందని చెప్పుకోవాలి. కనీసం రాష్ట్ర ప్రభుత్వం ఒక డిమాండ్ కాకపోతే ఒక డిమాండ్ కూడా పట్టించుకోలేదు. ఒకే జిల్లా ఒకే పేపర్ తెలంగాణ మాదిరిగా నీట్గా పరీక్షలు నిర్వహించండి అంటే కనీసం ఆ విషయంపై ఎటువంటి స్పందన ఇవ్వలేదు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు. ఒకే జిల్లా ఒకే పేపర్కి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం చక్కగా పరీక్షలు నిర్వహించి పోస్టింగ్ల భర్తీ ప్రక్రియ కూడా 1 మంత్లోనే పూర్తి చేసింది. కనీసం ఈ డిమాండ్ని కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రిపరేషన్కి సంబంధించి 45 రోజుల అదనపు సమయాన్ని ఇవ్వండి అనే అంశాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పరిశీలన చేయలేదు. ఇది గైస్ మనకి షెడ్యూల్ ప్రకారం చూసినట్లయితే మే 30వ తారీఖున హాల్ టికెట్లు. కనీసం ఇప్పటికీ కూడా పాఠశాల విద్యాశాఖ అధికారులు ఎస్జీటీకి పరీక్షలు ముందు జరుగుతాయా, స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి ముందు జరుగుతాయా, టీజీటీ పీజీటీకి సంబంధించి ముందు జరుగుతాయా, ఎటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ లేదు ఇప్పటి వరకు కూడా. ఎవరికి ముందు జరుగుతాయి ఎవరికి వెనక జరుగుతాయి అనే అంశాలకు సంబంధించి కూడా ఎటువంటి అప్డేట్ లేదు. ఏదైనా వస్తే తప్పకుండా మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది. కనీసం ఎగ్జామ్ షెడ్యూల్ ఇస్తే దానికి అనుగుణంగా అభ్యర్థులు షార్ట్ టైంకి సంబంధించిన కూడా ప్రిపరేషన్కి ముందుకు వెళ్ళే విధంగా సన్నద్ధత అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఉన్న టైంకి మైండ్ని ప్రతి ఒక్కరు కూడా ప్రిపేర్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి పాఠశాల విద్యాశాఖ కనీసం ఇప్పటికైనా షెడ్యూల్ని వెబ్సైట్లో పెట్టాలని చెప్పేసి కూడా అభ్యర్థులు కోరుతూ ఉన్నారు. ఉన్న సమయాన్ని ఉపయోగించుకుని పరీక్షలు రాయడం ఆ అంశాన్ని మాత్రం ప్రతి ఒక్కరు దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్ళవలసిన అవసరం అయితే ఉంది. ఒత్తిడితో ఉన్న సమయాన్ని అయితే వృధా చేసుకోవచ్చు. మీ ప్రయత్నం మీరు చేయండి. మీరు ఎంతవరకు చదవగలరు, ఎంతవరకు ప్రాక్టీస్ చేయగలరు, దానిపై ఫోకస్ చేసి ముందుకు వెళ్ళవలసిన అవసరం అయితే ఉంది. ఓకే గైస్, ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండాలి. అభ్యర్థుల డిమాండ్లను ఏమాత్రం లెక్క చేయకుండా ముందుకు వెళ్తున్న ప్రభుత్వానికి అభ్యర్థులు రానున్న రోజుల్లో ఎక్కువ టైం కూడా ఏం లేదు. నెక్స్ట్ మనకి స్థానిక ఎన్నికలు కూడా సంభవిస్తున్న నేపథ్యంలో ముందు ఈ డిఎస్సికి సంబంధించి పరీక్షలు రాసి పోస్టింగ్లు తీసుకున్న తర్వాత మనకి పంచాయతీ సర్పంచ్కి సంబంధించి కూడా భారీ సంఖ్యలోనే పోస్టులు వస్తున్నాయి. సమయం సరిపోక మీకు ఇక్కడ కానీ పోస్ట్ మిస్ అయిందంటే నెక్స్ట్ సర్పంచ్ పోస్ట్కి ఖచ్చితంగా మీకు అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి పాజిటివ్ దృక్పథంతో ముందుకు వెళ్ళాలి. ఎట్టి పరిస్థితుల్లో నెగిటివ్ థాట్స్ వద్దు. పాజిటివ్గా ఉండండి. మీ వంతు మీ ప్రయత్నం చేస్తూ ముందుకు వెళ్ళండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం. ధన్యవాదాలు.